నీవు ఇన్ని దినంపుల నుండి నన్ను నమ్మి సేవించిన పరమభక్తుండవు. నీకొక పరమరహస్యము రంగించి నేను అవతారమును సాధించనైతిని. అనగా రేపు వైశాఖ శుద్ధ దశమి భానువారము నాడు పగలు 2:30 గంటలకు నేను పూర్ణ సమాధిని చెందవలేనని నిశ్చయించుకుంటుని. నా పూజకై నీవు బనగానుపల్లికి వెళ్ళి దేవతలకు సుజ్ఞానం మసగేటువంటి దేవదారి పుష్పములు దేవదారి ఫలములు తెల్లవారక మునిపే అది త్వరితముగా తీసుకుని రమ్మునాయన. స్వామి, సూర్యచంద్రుల నదులు తప్పినా తప్పు ఏమో గాని నేను మాత్రము తప్పకుండా చేసుకొస్తాను స్వామి. మందవేర గురువరా నీ పాద సేవకుడను నీ పాద సేవకుడ నన్నెడబాయేదా గురువరా పోయి వచ్చేదా దేవదారి
విపోషక దయ షోడశోజ్జము గురువరా సుందర కవి పోషక దయా షోడశోజ్జము గురువరా వందనామిదరవనియ కవి వందనామిదరవనియ వందితాను సగురువరా పోయి వచ్చేదా దేవదారి పూలు తెచ్చేదా గురువరా దేవా భక్తులారా, నాకు సమాధి చెందుకాలం మించిపోవచ్చున్నది. నేను ఇది సమాధిని చెందుతున్నవాడను. హరి ఓం నమః శివాయ. పండు దొరికిన వారికి పండగయ్యుండో పండు దేవాదారి చెట్టు మొదలు లేదు చుట్టూ కావలేనుండు మరి సత్యవాదులకు మరుగునానుండు సతులో పతులో చాలా యుతముగా ఉండిన జాతి లేని పండు జగమెల్ల మెండు పండు దేవాదారి పండు నాయన సిద్ధ స్వామి ఆధార చక్రమునందు 64 దడంబులలో వినాయకుడు వెలుగుతున్నాడు. నాయన స్వాదిష్టాన చక్రమునందు 2 దడముల మధ్య బ్రహ్మదేవుడు నిర్నిద్రుడై వెలుగుతున్నాడు. నాయన మణిపూర్వక చక్రమందు 4 దడముల మధ్య విష్ణుమూర్తి వెలుగుతున్నాడు. నాయన అనహత చక్రమున 12 దడములలో రుద్రుడు లోలాక్షుండై వెలుగుతున్నాడు. నాయన సహస్రార చక్రమునందు 1000 దడముల మధ్య కోటి సూర్య ప్రకాశంపైన పరమాత్ముడు వెలుగుతున్నాడు. నాయన మహాభాగ్యము స్వామి పూజక వేడనేది వేడిదము రమణాయన. దేవుళ్ళు ఆడ ఏడ ఉంటే మన శరీరంలో ఉంటే ఈ దేవాలయాలకు బాటు ఎందుకుయా అవి ఆచ సరే కానీ ఇంటికాడ మా ఆడ బాగా నిద్రలో ఉండిద్ది, దానికి వద్దామా లేకపోతే ఏడ మా ఉండరా ఏడ ఎల్లగొచ్చి చూస్తే వమ్ము రేపు పొద్దున్న వాళ్ళు ఊళ్ళోకి రానిరు మా కాపులు. ఆచ మా ఇంటికాడ ఆడది మాచిన నిద్రట్టుండిద్ది, పోయి దాన్నే కూర్చుస్తే పోలా ఆచాయి.
మాట నా కొంప నిలుడు కూలిపోయింది కదయ్యా. అయ్యో ఇంకెక్కడ నా ముద్ది. అయ్యో ముద్దా, ఈ మాయగారి మాట విని ఆడదేవుళ్ళు ఉన్నారు, ఏడు దేవుళ్ళు ఉంటారని నా ముద్దు నిలుడు పట్టం పెట్టుకున్నా కదయా. అదే వత్తన ఉండడు, ఆడి పోతారు మీరు. అదే వత్తన ఉండడు. నాయన సిద్ధ స్వామి మరలా తెలిపిన వినమ నాయన. ఆధార చక్రమనందరయ్య 4 దడంబరులో వినాయకుడు వెలుగుతున్నాడు నాయన. స్వాదిష్టాన చక్రమనంద 2 దడముల మధ్య బ్రహ్మదేవుడు వెలుగుతున్నాడు నాయన. మణిపూర్వక చక్రమనంద 4 దడముల మధ్య విష్ణుమూర్తి వెలుగుతున్నాడు నాయన. అనహత చక్రమున 12 దడములలో మొదటి అల్లాడుతుంటే ఇంకా పద్యాలని మీకు 12 రుద్రుడు లోలాక్షుండయి వెలుగుతున్నాడు నాయన. సహస్రార చక్రమునంద 1000 దడముల మధ్య కోటి సూర్య ప్రకాశం పైన పరమాత్ముడు వెలుగుతున్నాడు నాయన. నాయన సిద్ధ స్వామి పూజకి వెళ్ళినది విడదమరమ్ము రా. నాయన సిద్ధ ఈడెవడో నేను చెప్పేటానికి వ్యతిరేకముగా పలుకుతూ ఉన్నాడు. కారణం ఏమై ఉండవచ్చునో కనుకొనదము నాయన. నాయన నువ్వేమండవు, నేను చెప్పుకోవటానికి వ్యతిరేకముగా పలుకుతూ ఉన్నావు. కారణం ఏమి? ఎందుకు బ్రహ్మంగారిని పెడితే బ్రతుకుతున్నాడు, నేను చెయ్యటం పెట్టింది పడవని. ఏం స్వామి మరి డైలాగ్ అంటే కదా చెప్పేది. ఇట్లాంటి మాయ మాట చెప్పి నా కోపం నిలువు నారిపోయింది కదా. నాయన కక్కయ్య భక్తుడు వలన నీకే చెల్లును. నేను చెప్పునవి నేను చూపునవి అతి రహస్యమైనటువంటివి, హరిహర బ్రహ్మాదుడికి అలవగానటువంటివి నాయన. నీకు జ్ఞాన నేత్రము ప్రసాదించుతుంటేనే చూడు మరి. నాయన సిద్ధ నీవును చూడుము. ఆధార చక్రమందు 64 దళములలో వినాయకుడు వెలుగుతున్నాడు చూడుము నాయన. కుదస్థానము మణిపూర్వక చక్రమునందు 4 దళముల మధ్య విష్ణుమూర్తి వెలుగుతున్నాడు చూడుము నాయన. హృదయస్థానమునందు అనాథ చక్రమున 12 దళములలో రుద్రుడు లోలాక్షుండై వెలుగుతున్నాడు చూడుము నాయన. కంఠస్థానమునందు సహస్ర చక్రమునందు 1000 దళముల మధ్య కోటి సూర్య ప్రకాశం పైన పరమాత్ముడు వెలుగుతున్నాడు చూడుము నాయన. నాయన కక్కయ్య నా 33 కోట్ల శిష్యులలో ప్రథమ శిష్యుండి డ్యూదినేకొర సిద్ధుడు, నా 2వ శిష్యుండవు నీవు నాయన. నీకు ప్రణవ పంచాక్షరి మహామంత్రమును బోధించదను మరొక జపించుతుండము, అదియే నీకు మోక్షాదనము నిమురాయన. ఈ సంగతి నా భార్యను బతికిస్తావే. హరి ఓం నమస్తేవాయ. ముందు తండ్రి చెక్కలేదు స్వామివారి దండం పెట్టమే. ఏం చేస్తా సుపుత్ర ప్రాప్తిరస్తు నాయన కక్కయ్య. స్వామి ఇంకొక విశేషము చెప్పిన ఆలకింపమ్మ నాయన. స్వామి వైశాఖ మాసములో జరిగేటువంటి నా ఆరాధన జనమున నేను సమాధి మరుక్షణము నుండి మొట్టమొదట నైవేద్యము నీవే చెల్లించుకును సూర్య చంద్రాదుల వన్నంత వరకు, అదే నీకు మోక్షాదనము. దండాలు స్వామి, దండాలు స్వామి. ఇక వెళ్ళిరము నాయన. మాకు సెలవు స్వామి. మంచిది పోయిరమ్మ. నాయన సిద్ధ నీవు ఇన్ని దినంబల నుండి నన్ను నమ్మి సేవించిన పరమభక్తుండవు. నీకొక పరమరహస్యం రణించి నేను అవతారమును సాధించనైతిని. అనగా రేపు వైశాఖ శుద్ధ దశమి భానువారం నాడు పగలు 2:30 గంటలకు నేను పూర్ణ సమాధిని చెందవలనని నిశ్చయించుకుంటున్నాను. నా పూజకై నీవు బనగానుపల్లికి వెళ్ళి దేవతలకు సుజ్ఞానమసగేటువంటి దేవదారి పుష్పములు దేవదారి ఫలములు చెల్లవారకు మునిపే అతివృత్తంగా తీసుకున్నాను. ఒక శరణం వాడు దేవా
కుమార, నాకు సమాధి చెంది కాలం మించిపోతున్నది. నేను ఇదే సమాధిని చెందుతున్నవాడు. హరి ఓం నమః శివాయ. క్రోధములన్నీ ఖండించు ఈ పండు. బ్రహ్మాండ బాండము ప్రబలమయుడు. ముగ్గురు మూర్తులు ముఖ్యముగా నుండు నిగమాతీతమైన నిగుడు సును. మనసో వీరా బ్రహ్మ మరుగునానుందో. పండు దేవాదారి పండు, పండు దొరికిన వారికి పండగయ్యుందో. పండు దేవాదారి పండు. తలుకు తలుకు మటోచు మెరుపులు మెరియసూడే. జడతగక గాలి వరసం బుకురియసూడే. ఈ నది ఏమో అడ్డమయ్యే.
చూసినా నా పుష్పములు దొరకలేదే. నా గురువు గారికి ఎట్ట చేయగలను? నేను ఒక పేద బ్రాహ్మణున్నాయా. అక్కడి నుంచి నేను వచ్చినది ఒక చోట నుంచి కాదు. పోరుమావేళ కరసాలపాడు పౌరేషము చేసుకొచ్చు సోమిరెడ్డిపల్లి నుంచి కన్నెమల్లయ్యపల్లె చేరేదను. అచ్చడి గల విశేషం లేదు స్వామి. అక్కడ సంగతులేవి స్వామి? అచ్చడి గల విశేషం లేవని చెప్పిదా బాలక. పోయిన పురజనులకు విత్తనములు వెదజల్లినట్టు వెదజలుచు పోయిన బ్రాహ్మణులకి షడ్ర శోభితములుగా భోజనములు చేయించి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి శ్రీ విరాట్పోతులూరు వీరబ్రహ్మణుల స్వాముల వారు హా గురుదేవా ఎన్నాళ్ళు బతికినా ఏమి సామ్రాజ్యము కొన్నాళ్ళుగా రామ చిలుక మొన్నాళ్ళ ముచ్చటకు మురిచేవు తలిచి ముందు గతిగా నవే చిలుక. ఎన్నాళ్ళు బతికినా ఏమి సామ్రాజ్యం కొన్నాళ్ళుగా రామ చిలుక మొన్నాళ్ళ ముచ్చటకు మురిచేవు తలిచి ముందు గతిగా నవే చిలుక. ఇల్లని ఏవు ఇల్లు నాదని ఇల్లు ఎక్కడి చిలుక ఊరికి ఉత్తరాన సామాధిపురము ఎక్కలిల్లున్నదే చిలుక. నాళ్ళు బతికిన ఏమి సామ్రాజ్యము కొన్నాళ్ళుగా ఏవు తలిచి ముందు గతిగా ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలుక సమాధిపురం ఎక్కలిల్లున్నదే నాళ్ళు బతికిన ఏమి కొన్నాళ్ళుగా రామ చిలుక ఊరికి ఉత్తర సమాధిపురం. గురుదేవా ఆహా ఏమి గంగా భవాని వర్షము లేకుండా మేఘము కురుస్తున్నది. హా గురుదేవా ఏటికెదురు నడవే మనసా ఏటికెదురు నడవే ఏటికెదురు నడవే మనసా ఏటికెదురు నడవే ఏటికెదురు బడి దాటే మార్గము చూటి దప్పగను చూపుల నడుమున కటుక కొండల గట్ల నడుంబల్ దాటిగా గనపడు దాటి చూసుకొని ఎటికెదురు నడవే మనసా ఏటికెదురు నడవే. గలదే మనసా దారి మీద గలదే తడవు చేయగను దాటి మీరగను తడవు చేయగను దాటి మీరగ కుడి ఎడముల తడబడకను వడిక నడి నాలంబున నాగ కన్నును అడుగులో నడు విడువక వడిక ఎడిగదురు నడవే మనసా ఏటికెదురు నడవే. అనుమానం వేళ మనసా అనుమానం
కనవల్లె విన్నవల్లె మనవల్లి సాధను కనవల్లె విన్నవల్లె మనవల్లె సాధు నయమును నదియును గంగా నదియును సరస్వతియును సంగము చోటున ఎడిగదురు నడవే మనసా ఎడిగదురు నడవే స్వామి గురుదేవా, నిన్ను నమ్మి కదా నీ చెంతగా చేరినది. స్వామి, ఇక నాకు దిక్కెవరయ్యా? నమ్మి వచ్చేతే నయ్యా నా పాలి దైవానా, నమ్మి వచ్చేతే నయ్యా బ్రహ్మాని పిలువవా బ్రహ్మమా కమ్మేయున్నది అడవి కానాని సీకాటి నేనటులో నిలుదును బ్రహ్మమా అయ్యో సోన భూముల యందు వానాలు గురించి నేనటులో నిలుదును బ్రహ్మమా దేవా మానే తంబుగా నీదు మహిమేమో తెలియదు జ్ఞానముపదేశము బ్రహ్మమా దేవా బోధారూపకమైన పూర్ణభావము తెలిసి బోధాలుడికి చూపు బ్రహ్మమో దేవా
నవి ఏ మాయానయ్యో ఏమయ్యా నా మనవి నాదా బ్రహ్మానంద నా గురు స్వామి కమ్మది గుణమూల కంటించు పరతత్వ నేను మొదలు పెట్టి స్వామి రక్షింపవా పిలసే నా పలుకావు నిలసి మాట్లాడావు కలసి మాట్లాడాని కారుణమేమో జలంబో చాతను నన్ను జాజులు దమ్మని సొలసి సమాధిలో నిలచియున్నావయ్యా ఏమయ్యా నా మనవి వృక్షము వాటి పక్షులు 10,000 వృక్షము విడసిన పక్షినై తిరిగా దారుణి శ్రీపోతు లూరి వీరాచార్య చేరితిని పాద సేవనగియావా ఏమయ్యా నా మనవి ఏమాయానయ్యో స్వామి గురుదేవా దేవదేవ మహానుభావ దీన రక్షక వందితాఖిల నాయక దేవా తత్ఫలదాయక అరసమా నాపై విరసమా అయ్యా అరసమా నాపై విరసమా దీపదాంబుగ సేవకుడను దీపదాంబుగ సేవకుడను వేమిదంబున కాల్చి మొక్కితే గావుమా ఘన సామ్రాజ్యమా కోపమా నాపై తాపమా
అయ్యా కోపమా నాపై తాపమా ఇరులు తమ్మని మరుగుపరిచిన విరులు తమ్మని మరుగుపరి తెరవపూర్ణ సమాధి చేరితే ఎందుకో నమ్మినందుగా పన్నగా పోషా తిన్నగా అయ్యా పన్నగా పోషా తిన్నగా కన్న తండ్రి వటంచు నమ్మి కన్న తండ్రి వటంచు నమ్మి కనికరంబు అది ఏమి పాపం పలకవా కరుణాగల్కవా నాయనా సిద్ధ ఆగుము. ఆత్మహత్య మహాపాపమని నీకు నేను ఎప్పుడో చెప్పి ఉంటుంది కదా, ఎందుకు పాల్పడితే నాయన ఇంతటికు? దాని ముందు ఒకటి ఉన్నాయి. ఎందుకు పాల్పడితే నాయన? నీది కోర్కెలో మాకు నిత్యముగా బోధపడినట నీ సింతను మరసి యోగ్యమబ్బసించి పూజలెప్పుడు చేయము సిద్ధా. నీది కోర్కెలల్లా నాకు నిత్యముగా బోధపడను కాక నీ సింతలు మరసి యోగ్యమబ్బసించి పాదుకలను శిఖాముద్రికను బెత్తము గైకొని పూజలెప్పుడు చేయము సిద్ధా. నాయన సిద్ధ లేము నాయన లేము. నీ గురుభక్తి ఈ లోకమునకు వెల్లడించుటకై ఇట్లు జాగవనర్చితిని కానీ వేరొండొకటి కాదు నాయన. నీవు నావల రాజయోగవై నీ తల్లిదండ్రుల ప్రకారం ఒక బాలికమని పెళ్లి ఆడిదవు. నీ గర్భవాస్తవన 5 కుమారుడు కలిగెదరు. వారిలో నీ 4వ కుమారుడైన పెదపెరయ్య నీవరే పూర్ణ సమాధిని చెందగలడు. రుద్రాక్ష కమండలము యోగదళము గైకొనుము నాయన. మహాభాగ్యము స్వామి. నీకెన్ని కష్టములు వచ్చిన నన్ను తలంచుకునము. నీ కష్టములని వీడియో చూపిస్తున్నాను. నే చూసినాను బ్రహ్మము నాలో నే చూసినాను నే చూసినానమ్మా నెలతోరగా నే చూసినానమ్మా నెలతోరగా రాజాయోగా దూరం నే చూసినాను బ్రహ్మము నాలో నే చూసినాను సందామామకు నడుమ సుందర గుది తోడ
భాగ్యము నాడు నీలో జ్యోతుల నడుమా పాల భాగ్యము నాడు నీలో జ్యోతుల నడుమ వానంద మెల్లిగేటి హరిపోతూ నే చూసినాను బ్రహ్మము నాలో నే చూసినానే సందామామకు నడుమ సుందర బుద్ధిలోడ హరిపోతూ నే చూసినాను బ్రహ్మము నాలో నే చూసినాను జై 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 అఖిల చరాచర మంత్రాన్ని సకల లోకములన్నీ సంచరించి అకలంకమగుడాజయవతారములు రాసి సకల లోకములే సద్గురు స్వామి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం నిత్య శుభ మంగళం శ్రీకాళకాగీత సకల ధర్మములను శ్రీకాళ జ్ఞానముల నిత్య శుభ మంగళం జయ జయ మంగళం నిత్య శుభ మంగళం జై వీర బ్రహ్మ జై గోవింద గోవింద బాబు జై 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 విరాట్ పాదుని వీర బ్రహ్మేంద్ర స్వామి జై జన జన మన హరి నాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ చంద గుజరాత మరాఠా జయ హే జయ నాగంగ ఉక్కిల జల నిరంగా తమ శుభనామే జానే తమ శుభానే జానే రాధే రాధే జన జన మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ 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 హే జై శ్రీ మల్లినాథ్ పాదుని వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై 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 అమ్మవారికి గంభరాబొమ్మకు మీనాక్షమ్మకు కాళీ మాతకు విశాలాక్షికి దేవతకు అమ్మ తల్లికి భగవానుడికి భగవానుడికి సమస్త ముక్కోటి దేవతలకు మా మామయ్య గారు పోలవరపు వెంకటకోటేశ్వరరావు గారికి హలో క్లారెట్ మాస్టర్ అడిగొప్పల బసవయ్య పంతులు గారికి బాలయ్య పంతులు గారికి మాస్టర్ గారికి ఏజు వెంకటరావు గారికి మైసెట్ రాజేషు రాజేష్ ఏల్చూరు రాజేషు రాజేశం మైసెట్లు